హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి జనం రాకపోతే బంగారుపాళ్యం విజువల్స్ వేసి చూపించారని హోంమంత్రి గారు అంటున్నారు. హోంమంత్రి గారు ఒకసారి మీరు కూడా చూడండి మేడం, పరిశీలించండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీరు చూపించింది ఒరిజినల్ వీడియోనా ఫేక్ వీడియోనా అన్నది తేలిపోతుంది. ముందు మేడం గారి ప్రజెంటేషన్, ప్రెస్ మీట్లో ప్రజెంటేషన్, అతి గొప్ప ప్రజెంటేషన్ని ఒకసారి గొప్పగా మనం కూడా ప్రజెంట్ చేద్దాం ప్లీజ్. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి, నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? దిగజారుడుతనం ఎవరిది, సాక్షి టీవీదా మరెవరిదనేది ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం మనం. మేడం గారు, ఇప్పుడు నేను నా మొబైల్లో యూట్యూబ్లో సాక్షి టీవీని ఓపెన్ చేశాను. ఒకసారి ఇది జూమ్ ఇన్ తీసుకోగలిగిన పరిస్థితి ఉందేమో ఒకసారి చూడండి. ఇలా అవకాశం ఉందా? ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో సాక్షి టీవీ నేను చేస్తున్న లైవ్ ఇందులో కనిపిస్తోంది. ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను. అదే లైవ్ సాక్షికి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తోంది. నేను కనిపిస్తున్నాను, మేడం గారి వీడియో కూడా కనిపిస్తోంది, క్లియర్గా చూడండి. కానీ మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాక్షి లోగో ఉందా? ఇది యూట్యూబ్ ఛానల్, సాక్షి యూట్యూబ్ ఛానల్. నేను ఓపెన్ చేశా, ఇప్పుడు లైవ్లో ఉన్నా, లైవ్లో ఉన్నది లైవ్లోనే చూపిస్తున్నా. ఎక్కడైనా సరే ఈ సాక్షి లోగో మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఉందా? మేడం, తర్వాత రెండో విషయం, కింద చూసారా బ్రేకింగ్ న్యూస్, ఆ పైన చూసారా బిగ్ క్వశ్చన్, ఆ కింద చూసారా న్యూస్ అప్డేట్స్, టిక్కర్ అంటారు మేడం. ఎక్కడైనా సరే అందులో కనిపిస్తోందా? ఇది సాక్షి టీవీ ప్రసారం చేసిందని మీరు ఎలా చెప్పగలరు? సాక్షి టీవీ ప్రసారం చేస్తే యూట్యూబ్లో సాక్షి లోగో కనిపిస్తుంది, కింద మీకు కనిపించేటటువంటి టిక్కర్లో బ్రేకింగ్ కనిపిస్తుంది, న్యూస్ అప్డేట్స్ కనిపిస్తాయి, ఏ కార్యక్రమమో కనిపిస్తుంది. మీరు ఎక్కడైనా చూపించారా? ఎక్కడైనా ఇది ఉందా? మరి ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా? సాక్షి టీవీ ప్రసారం చేసిందని మీరు చెప్పారు. నిజంగానే సాక్షి టీవీ ప్రసారం చేస్తుంటే సాక్షి టీవీ లోగో ఎక్కడికి వెళ్ళింది? నిజంగానే సాక్షి టీవీ ప్రసారం చేస్తుంటే ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నట్లుగా మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయి? కాబట్టి మేడం గారు మళ్ళీ ఒకసారి ఆ వీడియోను తెప్పించుకొని నిశితంగా పరిశీలించి మాట్లాడే ముందు మీరు హోంమంత్రి గారు మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చలేం. హోంమంత్రిగా ఉండి మీరు ఏదో వీడియో చూపించి సాక్షి టీవీలో వచ్చిందని చెప్తున్నారు. మీరు ఈ లోగోతో ఈ టిక్కర్తో ఉన్నటువంటి వీడియోను చూపించండి, నమ్ముతాం. లేదా మీరు క్షమాపణ అయినా చెప్పండి. చెప్పాలా లేదనేది మీకే వదిలేస్తున్నాం. క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఇది సాక్షి టీవీలో రాలేదు, సాక్షి యూట్యూబ్ ఛానల్లో రాలేదు. మరి ఏదో వీడియో వచ్చిందని చెబుతున్నటువంటి మీరు ఓకే. నాది ఇంకొక క్వశ్చన్ ఉంది మేడం. ఫైనల్గా మీరు అంటున్నారు కదా జనమే రాలేదు, నెల్లూరుకి రాలేదు, అందువల్ల వీళ్ళు బంగారుపాళ్యం విజువల్స్ చూపించారు అని అంటున్నారు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరే ఆన్సర్ అని చెప్పడానికి, నెల్లూరుకి జనం రాలేదన్నారు, అంతకుముందు బంగారుపాళ్యం కూడా రాలేదన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే నెల్లూరుకి జనం రాలేదు, జనం వచ్చినటువంటి బంగారుపాళ్యం విజువల్స్ చూపించారు అని అంటున్నారు. అంటే బంగారుపాళ్యంకి జనం వచ్చినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా.
తండోపతండాలుగా జనం తరలిచ్చినట్టు ఒప్పుకున్నట్టే కదా. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ టూర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అక్కడ జనం రాలేదని ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళినటువంటి విజువల్స్ వేసి ఆ రోజు నెల్లూరు విజువల్ చూపిస్తున్నారు, ఈ ఊర్లో జనమే రాలేదని మీరే చెప్తారు. అంటే కాస్త ఆలస్యంగానైనా మీ తప్పుని, మీ అబద్ధాలను మీరే ఒప్పుకుంటున్నారని అర్థం. ఫైనల్గా ఒకటే చెప్తున్నారు మేడం గారు, ఫైనల్గా ఒకటే విషయం. మీరు హోంమంత్రి గారు మళ్ళీ ఆ విజువల్ని చూపించండి. మళ్ళీ అదే విజువల్ని చూపించి ఎక్కడైనా సరే సాక్షి లోగోను మీరు చూపించగలిగితే మీరు చేసినటువంటి ఆరోపణ నిజమవుతుంది, లేదా మీరు ఫేక్ ప్రచారం చేసినట్టు అవుతుంది ఫేక్ వీడియోలతో. సాక్షి టీవీ అన్నారు, సాక్షి టీవీ ఎక్కడుంది మేడం అక్కడ? కాబట్టి మీకే వదిలేస్తున్నాం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మిమ్మల్ని క్వశ్చన్ చేయాలని కానీ, మీరు సమాధానం చెప్పాలని కానీ, మీరు క్షమాపణ చెప్పాలని కానీ మా ఉద్దేశం కాదు. మీ విజ్ఞతకు వదిలేయడమే మా ఉద్దేశం. సింపుల్గా చెప్పేశాను.